బావగారు వచ్చినట్టున్నారు. హార్న్ వినిపిస్తున్నట్టుంది. చాలా పొద్దుపోయింది. గంగాధరం అక్కడికి రావాలని సంబరపడ్డాడు. వచ్చాడా? వచ్చాడు. మీరు త్వరగా స్నానం చేయండి, వడ్డిస్తాను. అక్కడే భోంచేసి వచ్చావమ్మా, 2 గంటలతో సహా. అలా నవ్వుతున్నావంటే అయ్యగారు నీ కీర్తన బాగాలేదన్నారన్న కోపం పోయిందన్నమాట. వారి మీద ఎందుకమ్మా కోపం? కోపం ఏమైనా ఉంటే ఆ దేవుడి మీద ఉండాలి. దేవుడి మీద మాత్రం ఎందుకు? మీరు నాకు అమ్మలా కనిపించినా అయ్యగారు తండ్రిలాగా ఎందుకు కనిపించడం లేదని. నీకు తెలియదు బాబు, ఆయన మనసులో నీ మీద ఎంత ప్రేమ దాగుందో. ఉండే ఉంటుందిలేండి. పొద్దుపోయింది, మీరు వెళ్ళి పడుకోండి. మీకు గంగాధరం మీదున్న ప్రేమ, అభిమానం విలువేమిటో ఇన్నాళ్ళకి తెలుసుకున్నానండి. వాడు శ్రమ చేసి స్వరం చేసిన ప్రతి కీర్తన బాగాలేదన్నారు, పెదవి విరిచారు. నేను కూడా మిమ్మల్ని ఒక్కోసారి అపార్థం చేసుకున్నాను. కానీ బిడ్డ పాండిత్యాన్ని మెచ్చుకుంటే వాడికి ఆయుక్షణం అని భావించారు కదూ. భారవి తండ్రిలాగా వాడి గొప్పతనాన్ని మీ మనసులోనే దాచుకున్నారు కదూ. మీ దొడ్డ మనసుకి సాక్ష్యాలు ఈరోజే చూశారండి. బాగా లేవన్న ఆ కీర్తనలన్నీ వాడు చేసిన స్వరంలోనే రాసుకుని మీరింత భద్రంగా దాచుకున్నారంటే అంతకన్నా ఆ గీతాలకి సార్థకత ఉంటుంది. అంతకన్నా ఆ చిరంజీవి ఆశించేది ఉంటుంది. పీఠాధిపతులు కోరిన విధంగా ఆ శారదాదేవి సాహిత్యానికి వాడి సంగీతం అమరే అవకాశాన్ని ఇప్పించండి. వాడు మీ ఎంత గొప్పవాడే. నువ్వు చేసిన పుణ్యం, నేను చేసిన పాపం ఏమిటి చెప్పు. ఏ దేవత నీకింత విద్య ప్రసాదించింది? ఏ దేవుడు నీకు ఈ గాత్రదానం చేశాడు? పూర్వజన్మలో నువ్వు త్యాగయ్యవా, అన్నమయ్యవా? ఎవర్రా ఎవర్రా నువ్వు చెప్పు. ఇలా రండి. ఏమిటండి మీరన్నీ తెలిసిన వారు, సర్వజ్ఞులు. ఆ పసివాడు ఏదైనా తప్పు చేసి వాడు పసివాడు కాదు శారదా, వామనావతారంలో వచ్చిన విష్ణుమూర్తి. 3వ పాదం కోసం నా తలను వెతుక్కుంటూ వచ్చిన బాల గంధర్వుడు. నా తలను పాతాళానికి తొక్కయ్యగల శక్తి సామర్థ్యాలున్నవాడు. అది కేవలం మీ అపోహ. మీ విచ్చముద వాడెంత, వాడి అనుభవం ఎంత, ఎంత సాధన చేస్తే మీ దరిదాపులకు రాగలడు చెప్పండి. ఇప్పుడే వాడు చాలా దగ్గరకొచ్చేశాడు శారదా. లేకపోతే నాలో ఇంత ఈర్ష్యా దేశం పెంచుతాడా? నా ఏకాగ్రతను పటాపంచలు చేస్తాడా? ఈ అనంతరామ శర్మ సరిగమలతో చదరంగం ఆడుకునే స్వర సామ్రాట్టు ఇంత నీచానికి దిగజారుతాడా? వాడు పాడిన ప్రతి కీర్తన నా మనసును కరిగించిన స్వాభిమానంతో వాటిని తిరస్కరించి ఆ సంగీత సరస్వతిని అవమానిస్తాడా? చూడండి, నేటికి ఏనాటికి మీరు సంగీత సామ్రాటులే. సూర్యుడు వెదికి ఎన్ని దివిటీలు విసిరినా ఆయన శరీరాన్ని కాల్చగలవా? మీ శరీరంతో పాటు మీ సంగీతాన్ని పంచుకున్నదాన్ని మీ గొంతు పోసిపోతే నా జీవితం శూన్యమైపోతుందండి. వాడి వల్ల మీకు మనశ్శాంతి లేదనుకుంటే పంపించేద్దామండి, ఇప్పుడే, ఈ క్షణమే. లేదు శారదా, వాడిని ఎక్కడ వదిలినా నన్ను దాటిపోతాడు. తన పేరు ప్రతిష్టలతో నా సంగీత దీపాన్ని కొడికట్టిస్తాడు. ఆ చీకటిని నేను భరించలేను, ఆ అవమానాన్ని నేను తట్టుకోలేను. అందుకే వాడికి ఇంత విషం ఇచ్చి చంపేసి ఆ హత్యా నేరంతోనైనా నేను బ్రతకలను. కానీ వాడి కీర్తిని ఒప్పుకోలేను. అందుకే వాడు పాడకూడదు, అసలు బ్రతికే ఉండకూడదు. కంగారు పడకు, హాస్పిటల్ తీసుకెళ్తాం. బావగారు